బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సార్ అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద చాలా గరమైతున్నాడులా. ఎంత గరమైతున్నాడంటే ఎట్లా మాట్లాడుతున్నాడంటే హసాబ్ కితాబ్ చేస్తాం, వచ్చే 3 ఏళ్లలో మేమే అధికారంలో ఉంటాం, 100% చెప్తున్నా బిడ్డ. ఇప్పుడు విర్రవీగుతున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లెక్కతో సహా మిత్తితో సహా అప్పచెప్తాం, హసాబ్ కితాబ్ చేస్తాం. ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు, ఇవాళ ఎవరైతే రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా, 3 ఏళ్లలో మళ్ళా వస్తాం, ఒక్కొక్కరికి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది. ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎవరైతే విర్రవీగుతారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని మీరైతే ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వము వచ్చే 3 ఏళ్లలో తప్పకుండా వస్తుంది. అది ఎట్లొస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది పక్క పెడితే తప్పకుండా వస్తుంది. వచ్చినప్పుడు మేమైతే అస్సలకే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది కలెక్టర్ అయినా అది ఎవరైనా కూడా మేమైతే అస్సలకే వదిలిపెట్టము. మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాని అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు చెప్పండి, పేరు రాసి పెట్టుకోండి. నేను పక్కా చెప్తున్నా 3 ఏళ్లలో మీ అందరి దయతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం. ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా ఇచ్చే బాధ్యత నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీని ఎటు పడితే అంటే మాట్లాడే నాయకులకు నేను ఒక్కటే చెప్తున్నా, బిడ్డ గుర్తుంచుకోరి, లెక్కలు మాత్రం తప్పకుండా వడ్డీతో సహా అప్పచెప్పేటట్టే మేము చెప్తున్నాము. అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ఈ ప్రజల మీద గింతగానే మా కుట్రలు చేస్తే ఈ కుట్రలకు ఆనకట్ట కట్టే విధంగానే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్నది. తప్పకుండా ప్రజల ఆశీస్సులతోటి, ప్రజల అండదండలతోటి ఈ వచ్చే ఎలక్షన్స్ అయితే ఈ 3 ఏళ్లలో మేమే అధికారంలోకి వస్తాము. కేసీఆర్ గారే మళ్ళొక సీఎం గా వ్యవహరిస్తారు ఈ తెలంగాణ రాష్ట్రానికి అని కల్వకుంట్ల తారక రామారావు సార్ అయితే చెప్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, హసాబ్ కితాబ్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడేదో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావని చెప్పేసి నీ చెంచాగాలను పెట్టి మా మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి రైతులను మోసం చేసే కుట్రలు చేసిన వనుకో తప్పకుండా దానికి లెక్క కట్టాల్సిందే, జైలుకు పంపిస్తాం బిడ్డ, ఏమనుకుంటారో అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండులా సారు. ఎవనయ్యకు భయపడేది లేదు. రేవంత్ రెడ్డి కాదు వాని తాత జేజమ్మ దిగొచ్చిన మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఇది వాస్తవం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.